10 ఏళ్లుగా కాంగ్రెస్ కు అధికారం లేకపోవడంతో దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించడం మొదలుపెట్టారని ఆరోపించారు మోదీ. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు బీజేపీ లీడర్లు. అధికారమే జన్మ హక్కుగా భావించే వారికి దశాబ్ద కాలంగా అధికారం లేదన్నారు ప్రధాని మోదీ. ప్రజలు తిరస్కరించిన వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. हर राजनीतिक दल को राजनीतिक विचार को हक होता है और ये अधिकार का भरपूर उपयोग कर भी सकते हैं. लोकतंत्र की सारी मान मर्यादाओं को अस्वीकार किया जाता है. जो लोग सत्ता को अपना जन्मसिद्ध अधिकार समझते हैं, उनके पास केंद्र की सत्ता पिछले 1 दशक से वो खो चुके हैं. अब पहले दिन से देश की जनता किसी और को आशीर्वाद दे, इसका गुस्सा जनता के ऊपर भी है. इस स्थिति ने उनके अंदर इतना गुस्सा भर दिया है कि वो देश के खिलाफ साजिश करने में जुटे हैं. 3 రోజుల పర్యటనలో భాగంగా ఒడిశా వెళ్లారు కేంద్ర మంత్రి అమిత్ షా. భువనేశ్వర్లో డీజీపీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఒడిశాలో కీలకమైన జాతీయ భద్రతా సమస్యలపై దృష్టి పెట్టనున్నారు అమిత్ షా. భద్రతా సమస్యలపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మరో 2 రోజుల పాటు భువనేశ్వర్లోనే ఉండనున్నారు షా. విపక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత నష్టం కలిగిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినా అంగీకరించే పరిస్థితుల్లో లేదన్నారు. రాజ్యాంగంపై నమ్మకం లేని కాంగ్రెస్ ఈ ఓటమిని అంగీకరించాల్సిందేనన్నారు ధర్మేంద్ర ప్రధాన్. लोगों ने वोट दिया, आपको पराजित किया, आपको हरियाणा में पराजित किया, आपको जम्मू कश्मीर में आपकी गठबंधन थी, आपकी वहां भी खराब परिस्थिति आपकी हुई, आपकी कोई वजूद नहीं रहा झारखंड में. आप महाराष्ट्र में आपको करारी हार हुई, लेकिन इसको आप स्वीकार करने की स्थिति में नहीं हो. राहुल गांधी संविधान को नहीं मानने वाले लोग हैं. कांग्रेस पार्टी संविधान को सबसे ज्यादा हानि पहुंचाई है. ये बहुत ही निंदनीय घटना है. సంబాల్ హింసపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. సంబాల్లో అల్లర్లకు తావులేదన్నారు. తమకు శాంతి అవసరమన్నారు. ఏ పార్టీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. కోర్టు ఇచ్చే తీర్పును అందరూ గౌరవించాలన్నారు అథవాలే. हमें शांति चाहिए. हमें इसी तरह का अगर जो मंदिर मस्जिद के बारे में जो भी विवाद है, ये विवाद कोर्ट में जो फैसला हो जाएगा. इसीलिए मुझे लगता है कि दोनों पक्ष ने कानून हाथ में नहीं लेना चाहिए और वहां शांति रखनी चाहिए. कोर्ट का जो भी जजमेंट आएगा उसको मंजूर करना चाहिए. जिस तरह अयोध्या के राम मंदिर और बाबरी मस्जिद का विषय था, तो सुप्रीम कोर्ट ने जजमेंट देने के बाद वो पूरा क्लियर हो गया. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రధాని మోదీ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చారన్నారు కేంద్ర మంత్రి మార్గెరిటా. మోదీ నేతృత్వంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచమే మెచ్చుకుంటోందన్నారు. భారత్లో ఐటీఐల సంఖ్య పెరిగిందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కింద తాము 1.5 కోటి నైపుణ్యాన్ని పెంచామన్నారు కేంద్ర మంత్రి. 17,608 establishments were engaged for apprentices. Now it has been doubled to 35,000 plus. Or under skill development mission, as envisioned by Pradhan Modi ji, 1.56 करोड़, करीब 1.5 करोड़ से ज्यादा लोगों को, स्पेशली युवाओं को हम स्किल डेवलपमेंट के तहत हम अपस्किलिंग किए हैं, कौशल विकास किए हैं और इट्स अ वर्ल्ड रिकॉर्ड. తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ఫోటోలను షేర్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అద్భుతమంటూ ట్వీట్ చేశారు. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంజనీరింగ్ అద్భుతమంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 1914లో నిర్మించిన పాత పంబన్ రైల్వే బ్రిడ్జ్ 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. తుప్పుపట్టిన కారణంగా సేవలు నిలిచిపోయాయి. దీనికి పక్కనే కొత్త వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని నిర్మించింది కేంద్రం.